హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇది దొడ్డు రవ్వ అండి. దీంతో చక్కటి లడ్డూలు అయితే చేసి చూపిస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. అందుకోసం 1 కప్పు దొడ్డు రవ్వనైతే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల వరకు అయితే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. దోరగా కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, నేను ఎలా వేయించుకుంటున్నానో అలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులో అదే కప్పుతోని కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనిని ఉడికించుకోవాలి. ఈ రవ్వని చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికించుకోవాలి. మొత్తము పలకన్నది విడిపోవాలి. ఇంకా ఉడకలేదండి. ఇప్పుడు వేరొక పొయ్యి మీద గంజు పెట్టుకున్నాను. పాకం అయితే రెడీ చేసుకోవాలి. అందుకోసం 1 కప్పు చక్కెర తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. చక్కెర మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పాకం కూడా రెడీ అవుతుంది. చూడండి, మొత్తం ఉడికిపోయింది. చూడండి, వాటర్ కూడా మొత్తం అయిపోయినాయి. ఇలా ముడితే పలుకు అస్సలు ఉండకూడదండి. చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు అలాగే పాకం కూడా రెడీ అయింది. ఇలా చిక్కటి బంక పాకం అయితే ఉండాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా అంటే చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకం అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకంని అందులో రవ్వ దాంట్లో పోసేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసేస్తున్నానో. ఇలా మొత్తం పాకం అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని దీన్ని కొద్దిగా దగ్గర పడనివ్వాలి. చూడండి, మొత్తం అయితే దగ్గర పడింది. ఇలా మొత్తం దగ్గర పడనివ్వాలి. అయితేనే లడ్డూలు అయితే చుట్టుకోవచ్చు. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. అయితేనే దీన్ని లడ్డూలుగా చుట్టుకోవచ్చు. చూడండి, మొత్తం చల్లారిపోయింది. ఇలా చేతికైతే నెయ్యి పెట్టుకొని ఇలా లడ్డూలుగా చుట్టుకోవాలి. చూపిస్తున్నాను ఎలా చుట్టుకోవాలో. నెయ్యి పెట్టుకుంటే చేతికైతే అంటుకోదండి. అందుకు ఇలా లడ్డూలు అయితే చుట్టుకోవాలి. చూడండి ఎంత చక్కగా చుట్టుకున్నానో. ఇప్పుడు ప్లేట్లోనైతే పెట్టుకుందాము. ఇప్పుడు ఇలానే ఇదంతా లడ్డూలుగా చుట్టేసుకుందాము. చూడండి, నేనైతే మొత్తం లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను. ఎలా ఉన్నాయంటే సేమ్ మోతీచూర్ లడ్డూలు లాగానే ఉన్నాయి. మీకు కూడా ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇలా చాలా సింపుల్గా ఇలా లడ్డూలు అయితే చేసుకోండి. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి. నోట్లో వేస్తే కరిగిపోయేటట్టు. ఏ శనగపిండి అవసరం లేదండి ఇసుంటి లడ్డూలకు. సరే బాయ్. మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే.